మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డెప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో. సో నిన్న యాక్చువల్గా జరగాల్సినది కొన్ని కారణాలు దృష్ట్యా ఫోరం లేకపోవడం వల్ల ఈరోజు పోస్ట్పోన్ అయింది. సో అట్లాగే నిన్న ఒక కొన్ని ఘటన యూనివర్సిటీ ముందు జరగడం, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు కూడా పోలీసు అడిక్వేట్ ఆర్డర్స్ ఇవ్వడం. నిజాన్ని మనం చూసినట్లయితే నిన్న కూడా మనం ఏదైతే మామూలు ఎలక్షన్స్ టైంలో ఏ కైండ్ ఆఫ్ బందోబస్తు చేస్తామో ఆ కైండ్ ఆఫ్ బందోబస్తు చేసి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశాము. సో ఈరోజు ఇంకా నిన్నటికంటే కూడా ఎక్కువ స్టాఫ్ని ఫోర్స్ని పెట్టుకొని సో ప్రాపర్గా ఫిల్టర్ చేసి ఇప్పుడు బాలాజీ కాలనీ నుంచే అంతా కూడా బ్యారికేడింగ్ చేసేస్తాం, అక్కడే స్క్రీన్ చేసేస్తాము. చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కంప్లీట్గా స్టెరైల్ పెట్టుకొని ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ వాళ్ళ వరకు అలౌ చేసుకునేటట్టు ఈ ఎలక్షన్ ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. 144 ఇది ఇన్ ప్లేస్, అట్లాగే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దానికి సంబంధించి కూడా బయట మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం అంతా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది. సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయమని చెప్పేసి సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే నిన్న ఈ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా మనము అడిషనల్గా సీసీ కెమెరాస్ పెట్టాం, అట్లాగే డ్రోన్ కెమెరాతో కూడా మనం సర్వేలెన్స్ చేస్తున్నాం. అయితే బయట ఎన్ రూట్లో కూడా చేయమని చెప్పారు. సో దానికి సంబంధించి కూడా కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే 2 రోజులుగా పెద్ద ఎత్తున కిడ్నాప్ల మీద పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కిడ్నాప్ కేసులు ఏమైనా నమోదైనాయా, లేదంటే గొడవలకు సంబంధించి కేసులు ఏమైనా? నిన్న దానికి సంబంధించి చేసిన దాని మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, బస్ మీద జరిగిన దాడి గురించి. సో మిగతా అయితే మనకి ఇప్పుడు దాకా కంప్లైంట్స్ రాలేదు, వస్తే దాని ప్రకారం అప్రోప్రియట్ యాక్షన్ తీసుకుంటాం. ఒక కేసు మాత్రం నమోదైంది సార్. రాయల్ నగర్లో ఇన్సిడెంట్ జరిగింది కదా నిన్న రాత్రి జరిగింది. అవును, ఏంటి సార్ అది? కొంతమంది అంటే వైసీపీ కార్పొరేటర్స్ వెళ్ళి కొంచెం గొడవ చేయడం, ఇమీడియట్గా దానికి సంబంధించి మా పోలీసు వారు కూడా వెళ్ళి సో దాన్ని కంట్రోల్లో తీసుకొని వచ్చారు. సో దాని గురించి ఈ వివరాలు మళ్ళీ మీకు చెప్తాను.